గొప్ప భాగ్యం, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటాను నేను. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈ నూతన సంవత్సరంలో ఈ బ్లెస్సింగే కోరుకుందామండి అందరం. నా మట్టుకు నేను కూడా ఈ బ్లెస్సింగ్ కోసం ఎప్పుడు అడుగుతూ ఉంటా. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే 7వ వచనం చివరి భాగం చూడండి. 7వ వచనం ఆఖరు భాగం, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏంటి ఆ భాగ్యం? ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఆ భాగ్యం, లేకపోతే ఒక 3 అంతస్తుల భవనం కాదు ఆ భాగ్యం, లేకపోతే స్థలాలు పొలాలు కాదు, క్షయమైపోయే ఈ లోక సంబంధమైనవి కాదు ఆ భాగ్యము. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఈ నూతన సంవత్సరం అడుగుదాం. ప్రవ్వా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వు. హెల్ప్ మీ టు ఆల్వేస్ బీ ఇన్ యువర్ ప్రెసెన్స్. అంటే మందిరంలోనే ఉండాలని కాదండి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మన ఇళ్ళకు వెళ్ళిపోతాం, రేపు తిరిగి మన ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, మన పనులకు వెళ్ళిపోతాం, మన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా ఎదుట ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని ముందు నేను జాగ్రత్తగా ప్రవర్తించాలి అనే భయం, దేవుడు చూస్తున్నాడని భయము. ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ, ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ, అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్.